దాంట్లో. రైట్. సో మనతో పాటు బండారు రామ్మోహన్ రావు గారు పొలిటికల్ అనలిస్ట్, వారు కూడా జాయిన్ అయ్యారు, సీనియర్ జర్నలిస్ట్. నమస్తే రామ్మోహన్ రావు గారు. ఈ ఓటింగ్ సరళి అలాగే దేశవ్యాప్తంగా వివిధ ప్రాంతాల్లో ప్రాధాన్యాంశాలు వాటి మీద సమగ్రంగా చర్చిస్తున్నాం. ఇప్పటివరకు పుల్లారావు గారు, బాల్కొట్టే గారు కూడా మాట్లాడారు. ఎలా ఉండబోతోంది ఓటింగ్ పర్సంటేజ్? ప్రధానంగా దక్షిణాదిలో ఎలా ఉండబోతోంది, ఉత్తరాదిలో, అలాగే మనకి ఈశాన్యంలో? వాసుదేవన్ గారు, మీకు, పుల్లారావు గారికి, బాలకోట గారికి నమస్కారం. మన 99 ప్రేక్షకులు కూడా. 1951-52 మొట్టమొదటి సార్వత్రిక ఎన్నికల నుంచి ఇప్పటిదాకా ఒక్కసారి చూస్తే సంక్షోభం వచ్చినప్పుడు లేకపోతే నిర్లిప్తత చోటు చేసుకున్నప్పుడు పెద్ద ఎత్తున ఓటింగ్ పర్సెంట్ పెరిగింది. ఉదాహరణకు 1951-52 అక్టోబర్ నుంచి మార్చి ఫిబ్రవరి వరకు జరిగిన ఎన్నికలు 50% మాత్రమే పోలింగ్, 54.87%. తర్వాత 57కు వచ్చేకల్లా మనకు 52 తర్వాత 57లో మళ్ళీ పర్సెంటేజ్ తక్కువనే ఉంది. 62కు వచ్చేకల్లా ఇంకా తక్కువైంది. అంటే మళ్ళీ చూసుకుంటే మీరు 67లో ఇందిరాగాంధీ సంక్షోభం సీనియర్లకు ధరకు వచ్చినప్పుడు బాగా పెరిగింది. ఎందుకంటే ఓటర్లను ఆకర్షించుకోవడానికి, కొత్త ఓటర్లను ఆకర్షించుకోవడానికి ముఖ్యంగా కామరాజ్ ప్లాన్ లో ఇందిరాగాంధీ గారు బాగా తిరిగి ఆ నాయకులు వ్యతిరేకించడం వల్ల. అంటే ఎప్పుడైంది, నెహ్రూ గారు మళ్ళీ గెలుస్తారు కదా, నిర్లిప్త వచ్చినప్పుడు ఓటింగ్ శాతం తక్కువైంది. ఒకసారి పెరిగింది, ఒకసారి తక్కువైంది. 55%, మళ్ళీ 62కి వచ్చి 50% వచ్చింది. అదే మళ్ళీ ఇందిరాగాంధీ గారు 67లో వస్తే కొంత పెరిగింది. అదే చూడండి, మన 71లో మన ఇందిరాగాంధీ గారు అప్పుడు మనకు బంగ్లాదేశ్ యుద్ధము, ఆమె రాజభవనాల రద్దు, బ్యాంకుల జాతీయకరణ, దీనివల్ల ఒక ఊపొట్టి ఇందిరాగాంధీ నాయకత్వం సుస్థిరమైన సందర్భంలో మళ్ళీ పెరిగింది. 77లో అయితే జనతా పార్టీ అంటే సంక్షోభం వచ్చిన ప్రతిసారి కొంచెం పెరిగింది. 80లో మళ్ళా పడిపోయే పరిస్థితి వచ్చింది. 84లో ఆమె ఇందిరాగాంధీ చనిపోయినప్పుడు మళ్ళీ ఓటర్లు పోటెత్తారు. మళ్ళీ సంకీర్ణ ప్రభుత్వాల యుగంలో పెద్దగా ఓటింగ్ జరగలేదు. పెద్దగా ఎప్పుడొచ్చింది, ఇవాళ నిజంగా దేశంలో ఇప్పటి వరకు 17 సార్లు పార్లమెంట్ ఎన్నికలు జరిగితే చివరికి 67 అంటే సుమారు 68% ఓటింగ్ జరిగింది మొన్ననే 2019లో. అదే రికార్డ్ బ్రేక్ అని. ఈసారి నాకు అనిపిస్తుంది 3 విడతలు, 4 విడత వాళ్ళు అయిపోతుంది. 4 విడతలో కొంత ఆంధ్రప్రదేశ్ లాంటి రాష్ట్రం ఉంది. అంటే అసెంబ్లీ పార్లమెంట్ కలిపి వచ్చిన రాష్ట్రాల్లో పోలింగ్ పెరిగే అవకాశం ఉంది కనుక ఓవరాల్ గా అంతకు తగ్గదేమో నేను అనుకుంటున్నాను. మనకి ఏమైందంటే దేశవ్యాప్తంగా పుల్లారావు గారు మాట్లాడారు కదా, తక్కువ ఉండొచ్చు. కానీ ఇప్పుడు ఇంకొక 4 అంటే ఇవాళ 4వ విడత జరుగుతుంది, ఇంకొక 3 విడతలు ఉన్నాయి. అంటే సగం కంటే ఎక్కువ మొన్నటికి అయిపోయినాయి. ఆల్మోస్ట్ ఇప్పుడు 70% అవుతాయి, 70-75% అయిపోతాడు. ఇవి మా 20-25 జూన్ 2 ఇంకా 3 ఎన్నికలు ఉన్నాయి, 3 విడతల ఎన్నికలు ఉన్నాయి. ఇవన్నీ కలిపితే దగ్గరగా అంతకే వస్తాం అనుకుంటున్నాను. రెండోది వాసుదేవన్ గారు, పార్లమెంట్ ఎన్నికల ఓటింగ్ సరళికును అసెంబ్లీ పార్లమెంట్ కలిపి వచ్చిన ఓటింగ్ సరళి తేడా ఉంటుంది. ఎందుకంటే మనకు పార్లమెంట్ ఎన్నికల్లో ఎవరు ఢిల్లీ బహుత్ దూర్ హై, ఢిల్లీలో ఎవరు కూర్చుంటే మనకి ఏంది అని ఒకటి ఉంటది. ఎమ్మెల్యే అయితే రాష్ట్రంలో ప్రభుత్వం మారుతుంది, రాష్ట్రంలో అధికారం మారుతుంది. దీనివల్ల మనకు దగ్గరగా సంబంధం ఉంటుంది. అంటే ప్రజలు ఏం ఆలోచిస్తారు, నా ఓటుకి నా జీవితానికి ఏమైనా సంబంధం ఉందా అని ఆలోచించుకుంటారు. నిజంగా ఉంటది, ఏ ఎన్నికల్లో ఉంటది, పంచాయతీ నుంచి పార్లమెంట్ దాకా. కానీ పంచాయతీ ఎన్నికల్లోనేమో దగ్గరగా ప్రతి ఓటర్ను పోలింగ్ బూత్ తీసుకెళ్లే ప్రయత్నం వార్డు మెంబర్ పోటీ చేసేవాడు మొదలు పెడతాడు. అంటే పోలింగ్ బూత్ కి ఆ ఓటుకు మధ్యన భారతి ఓటు ఉంటుంది, దగ్గర గట్టిగా స్ట్రాంగ్ ఉంటుంది. ప్రతి చిన్న ఓటును కూడా పోనించుకోండి. ఎందుకంటే 150-200 మాక్సిమం 60-70 మంది 20-30 మంది ఓటు మనకు వార్డు మెంబర్ కూడా ఉన్నాయి. మనం చూస్తున్నాం 350-250 ఓటర్లకు ఒక పంచాయతీ ఏర్పడ్డప్పుడు 6 ఉంటే అదే జరుగుతుంది కదా. అట్లాంటప్పుడు పంచాయతీ మెంబర్ ఓటింగ్ కు, సర్పంచ్ ఓటింగ్ కు, ఎంపీటీసీ జెడ్పీటీసీ ఓటింగ్ కు, ఇట్లాగే మనకు ఎమ్మెల్యే ఓటింగ్ కు, ఎంపీ ఓటింగ్ వచ్చేకల్లా తక్కువ పర్సెంటేజ్ నమోదు కూడా సహజంగానే ఉంటుంది. రెండోది ఓటింగ్ పర్సెంటేజ్ ను కూడా మనం ఇట్లా ఈ ఓటర్ లిస్ట్ ను పట్టుకొని చేస్తే లాభం లేదు. ఓటర్ లిస్ట్ లో చాలా తప్పులు ఉన్నాయి. ఉదాహరణకు మీరు గ్రామీణ ఓటర్ లిస్టులలో కొంచెం తప్పులు తక్కువ ఉంటాయి. 97% వరకు ఊళ్ళల్లో మనుషులను గుర్తుపడతాం కనుక పలానా ఓటు ఇవ్వండి. నగరాల్లో చాలా దుర్మార్గం ఏంటంటే నగరాల్లో 2 రకాలుగా, అంటే 2 ఓట్లు ఉన్న వాళ్ళు ఉంటారు, అద్దెకుండి వెళ్ళిపోయిన వాళ్ళు ఉంటారు, వలస కార్మికులు ఉంటారు. రకరకాల కారణాల వల్ల ఓటర్ లిస్టులు 100 ఉంటే 100 పేర్లు ఉంటే అలా అసలైన పేర్లు 70 కూడా ఉంటాయి అంటున్నాడు. అంటే డ్యూయల్ మన ఓటర్స్, అట్లాగే వలస వెళ్ళిన వాళ్ళు, అద్దెకుండి పోయిన వాళ్ళు, ఇట్లా చూస్తే ప్రతి దగ్గర అద్దెకుండి పోయినసారి మొదటి దగ్గర అద్దెకున్నప్పుడు ఓటు నమోదు అయితే అక్కడ ఉంటది ఓటు, అదే సిటీలో ఇంకో దగ్గర పోతే అక్కడ ఉంటది ఓటు. ఇట్లాంటివన్నీ వల్ల వస్తున్నది ఏంటంటే మనం హైదరాబాద్ నగరం లాంటి నగరాలు ముఖ్యంగా గ్రామాల నుంచి పొంది పెడితే గ్రామంలో ఓటింగ్ శాతం ఎక్కువ ఉంటుంది, పట్టణాల్లో కొంచెం తక్కువ ఉంటుంది. అదే నగరాలకు వచ్చే వరకల్లా 60-70%, 50% కూడా దాటడం లేదంటే కారణం ఏంటంటే ఇది నేను చెప్పేది ఓటర్ లిస్టులలో 30%
తప్పులు అనే చచ్చిపోయిన వాళ్ళ ఓట్లు ఉంటాయి. హైదరాబాద్ నగరాల్లో చచ్చిపోయిన వాళ్ళ వివరాలు కూడా సరిగ్గా సేకరించలేదు. ఇప్పటికీ చనిపోయిన వాళ్ళ ఓట్లు ఉన్నాయి. నేను చెప్పిన 2 చోట్ల ఓట్లు ఉన్నాయి. ఇవన్నీ సంస్కరించబడకపోతే ఓటింగ్ శాతం తక్కువ ఉన్నట్టు అనిపిస్తుంటది వాళ్ళకి. ముఖ్యంగా హైదరాబాద్ నగరంలో 40-50% దాటడం లేదు, 43%, 44% అంటే గ్రామీణ ఓటర్లకు పట్టణ ఓటర్లకు ప్రధానమైన తేడా ఏంటంటే, ముఖ్యంగా పేద ప్రజలకు బాగా ధనవంతులకు పలుకుబడే వాళ్ళకి ఏంటంటే, పేద ప్రజలకు ప్రభుత్వంతో ప్రతిరోజు పని ఉంటుంది. అంటే ప్రతి పనికి ప్రభుత్వం మీద ఆధారపడతారు పేద ప్రజలు. అదే డబ్బున్నవాడు ఎబో మిడిల్ క్లాస్ కానీ ధనవంతులు కానీ వీళ్ళందరూ కూడా ప్రభుత్వంతో పెద్దగా పని ఉండదు. అంటే వాళ్ళు 2 రకాలు చేసుకుంటారు. వాళ్ళు పలుకుబడితో పని చేయించుకుంటారు, ఏ ప్రభుత్వం ఇచ్చినా వాళ్ళ పనులు వెళ్తాయి. రెండోది డబ్బిసి చేసుకుంటారు. డబ్బిస్తే పని అందుకే ఏది ఉంటది కదా. దీనివల్ల ఓటింగ్ సరళిలో మార్పు వచ్చింది, ఓటింగ్ లో తేడా వస్తుందని నేను అనుకుంటున్నాను. దీనిలో ఒక సంస్కరణ ఏంటంటే, చాలా వరకు ఈ ఓటర్ లిస్ట్ లో సంస్కరణలో ఆధార్ కార్డు ప్రవేశపెట్టే ప్రయత్నం చేసిన ప్రతిసారి కూడా సుప్రీంకోర్టు లాంటి సంస్థ కోర్టులు అడ్డుకుంటున్నాయని నేను అంటున్నాను. సుప్రీంకోర్టు 2-3 దుర్మార్గమైన తీర్పులు ఇచ్చింది ఆధార్ కార్డు మీద. ఇప్పటికి ఆధార్ కార్డు లింక్ చేస్తుంది కంపల్సరీ కాదు ఓటర్ లిస్ట్ లో. ఎందుకు చేయకూడదు అంటే, గోప్యత అనే దాని మీద పెట్టి మీరు బ్యాంక్ అకౌంట్ అవసరం లేదట. అంటే ఎన్ని సిమ్ కార్డులైనా ఎవరైనా తీసుకోవచ్చు. తీవ్రవాదులు తిరుగుతూనే ఉంటారు, బాంబు బ్లాస్టులు జరుగుతూనే ఉంటాయి, కనుక సైబర్ నేరాలు పెరుగుతూనే ఉంటాయి. సుప్రీంకోర్టు నిర్ణయం తీసుకోవాల్సింది ఏంటంటే, 97 కోట్ల మంది ఉన్న ప్రజాస్వామ్యం అనేది సరిగ్గా 2029 వచ్చి 100 కోట్లు దాటుతారు. మన దేశంలో 3 వ్యవస్థలు బాగా పనిచేస్తున్నాయి వాద్యం గారు. ఒకటి ఇమ్యునైజేషన్. నిజంగా చెప్పాలంటే టీకాల కార్యక్రమం దేశవ్యాప్తంగా ఇంతమంది 143 కోట్ల మంది ప్రజలలో ఇమ్యునైజేషన్ ప్రోగ్రామ్ బ్రహ్మాండంగా నడుస్తుంది. జనాభా లెక్కలు మొన్న ఆగిపోయినాయి. అప్పుడు రెండో ప్రపంచ యుద్ధం అప్పుడు ఆగిపోతే మళ్ళీ 2019-20 కోవిడ్ సందర్భంగా ఆగిపోయి ఆగాల్సిన అవసరం లేదు. మోడీ గారి తప్పు చేస్తున్నారు. ఖచ్చితంగా ఆగాల్సిన అవసరం లేకుండా చేయాల్సిన అవసరం ఉండే 3 జనాభా లెక్కలు ఆగినాయి, కానీ జనాభా లెక్కలు కూడా బ్రహ్మాండంగా చేస్తారు మనం. మూడోది ఎన్నికల నిర్వహణ. ఇవాటికి ఇంత పెద్ద ప్రజాస్వామ్యంలో ఎన్నికల నిర్వహణ పెద్ద సవాల్ లాంటిదే. ఇలా లోపాలు ఉన్నాయి కాదంటలేదు, కానీ ఇప్పుడు చేయాల్సిన పని ఓటర్ లిస్టు సంస్కరణ, అట్లాగే వెబ్ కాస్టింగ్ ఇవన్నీ వచ్చిన తర్వాత మనకు చాలా వరకు ఇంకా సరళీకరణ జరిగింది. ఇంకా ప్రజలను పోలింగ్ బూత్ తీసుకునే క్రమంలో కొంత సంస్కరణ కూడా తీసుకొస్తున్నారు. గత 2018 ఎన్నికల నుంచే 80 ఏళ్ళు దాటిన వారికి ఇంటి దగ్గర పోలింగ్ ఇది 3వసారి. మళ్ళా పోయినసారి 2023లో తెలంగాణలో జరిగింది. ఇవాళ 2019 పార్లమెంట్ ఎన్నికలు జరిగింది, 2024 పార్లమెంట్ ఎన్నికలు జరుగుతుంది. 80 ఏళ్ళు దాటిన వాళ్ళకి ఇంటి దగ్గర ఓటింగ్ చేయడం, వీటి వల్ల పోలింగ్ శాతం పెరిగే అవకాశం ఉందని నేను అనుకుంటున్నాను. ఏదేమైనా సరే మా జీవితాలకు ఈ ఓటింగ్ కు సంబంధం పేద ప్రజలు అర్థం చేసుకున్నంతగా